అండి, ఈ రోజు నేను సొరకాయతో కద్దుకి కీర్ చేశాను. ఇది వేడిగా తినే కంటే చల్లగా ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తింటే టేస్ట్ అదిరిపోతుందండి. ముందుగా మనం ఒక సొరకాయ తీసుకొని తురిమి పెట్టుకోవాలండి. స్టవ్ మీద కడాయి పెట్టి ఒక స్పూన్ నెయ్యి వేసుకొని సొరకాయ తురుముని నీరంతా పోయేదాకా పిండుకొని నేతిలో వేయించుకోవాలి. నీరంతా ఇంకిపోయేదాకా బాగా వేయించుకోవాలండి. తర్వాత అందులో 4 కప్పుల వేడి పాలు వేసుకోవాలి. మూత పెట్టి ఒక 7 నిమిషాలు మరగనివ్వాలండి. ఇప్పుడు అరకప్పు మిల్క్ పౌడర్ లో అరకప్పు వేడి పాలు వేసుకొని ఉండలు లేకుండా కలుపుకొని మరుగుతున్న కీర్లో వేయాలండి. ఇప్పుడు అందులో అరకప్పు తరిగిన ఎండు ఖర్జూరాలు, అరకప్పు బాదం ముక్కలు, అరకప్పు జీడిపప్పు ముక్కలు, ఇంకా 2 స్పూన్లు కిస్మిస్, 1 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఒక 5 నిమిషాల తర్వాత అరకప్పు పచ్చికోవా తీసుకొని అరకప్పు వేడి పాలలో కలుపుకొని మరుగుతున్న కీర్లో వేసుకోవాలండి. ఒక అరకప్పు పంచదార వేసి బాగా కలుపుకొని 10 నుంచి 15 నిమిషాల వరకు మరగనిచ్చి దింపేసుకుంటే మన కద్దుకి కీర్ రెడీ. ఫ్రిడ్జ్ లో రాత్రంతా పెట్టుకుని చల్లగా ఉదయాన్నే తింటే టేస్ట్ సూపర్ ఉంటుందండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ లో చెప్పండి. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.